హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవన్నీ కూడా మాకు ప్రేమతో తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. గృహప్రవేశానికి ఏ రోజుకి ఆ రోజు ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నామా, కుదరట్లేదు. కొంతమంది ఏమో అమౌంట్ ఇచ్చారు, కొంతమంది ఏమో గిఫ్ట్ల రూపంలో ఇచ్చారు. సో బట్టలు పెట్టారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇవైతే మీరు షూటింగ్ సంబంధించిన వాళ్ళందరూ అయితే ఇవి తీసుకొచ్చారు. చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఎవరిది? ఓహ్, ఇది చందులాల్, నా హీరో, మై హీరో, మా బ్రదర్ చందులాల్ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి దేవుడి ఫోటో ఫ్రేమ్సే వస్తాయి. మన గృహప్రవేశం అంటే అవే ఉంటుంది. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు పెట్టిన ఫొటోస్ నాకేం పెట్టారు అవి కూడా చూపిస్తాను. బా ఫస్ట్ వీడియో ఓపెనింగ్లో విఘ్నాలు లేకుండా వినాయకుడు వచ్చారు చూడండి. భలే ఉంది కదా, అసలు అట్లా భలే అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో. ఇలాంటిదే ఖమ్మంలో పెట్టాము మేము, కానీ ఇంత కలర్ఫుల్గా లేదు. ఇది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. పింక్ బాగుంది. జై గణేష. సో ఇదన్నమాట, ఇది మా చందు పెట్టాడు. థ్యాంక్ యూ చందులాల్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదొకటి. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఎవరు ఇచ్చారో, ఇది ఎవరు పెట్టారు? ఇది ఎవరు ఇచ్చారు? మా గృహప్రవేశం వీడియో చూస్తే తెలుస్తుంది నాకు. ఇది ఎవరు పెట్టారు? వీడియోలో ఉంటుంది ఎవరు పెట్టారో అంటే. క్షమించండి, నేను మర్చిపోయా, ఎవరో గుర్తు రావట్లేదు. శారీ నవ్య వాళ్ళ బాక్స్ అయితే ఇచ్చాను నా చేతికి. ఎవరు ఇచ్చారో కూడా గుర్తు అయితే రావట్లేదు. వీడియో చూసి చెప్తాం. నేమ్ లేదు దీని మీద. మన వీడియో సో థ్యాంక్ యూ సో మచ్. నవ్య వాళ్ళేమో అనుకుంటున్నాను నేను. ఇంకెవరున్నారు? ఐ థింక్ సో. శారీ చాలా బాగుంది. దీనికి కూడా నేమ్ లేదు. వీడియో అయితే వస్తుంది ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేది. నా దగ్గర ఉంది, నేమ్ లేదు. ఇది కూడా ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? దేవుని ఫొటోస్ అనుకుంటాను, ఎక్కువ అవే వచ్చాయనుకుంటున్నా. అది కప్స్ కానీ దేవుని ఫొటోస్ కానీ. ప్రాపర్గా ఇంట్లో పెట్టుకోవాలి. గాస్ ఐటమ్ అనుకుంటున్నాను. అదే కనిపిస్తుంది బయట. చేతులు ఇరుక్కుంటుందా? ఓహో, అలా కూడా కాదు. ఇవి బయట చూస్తే అలా ఉంది. ప్రేమిదలండి. చాలా బాగుంది. నేమ్ అయితే రాయలేదండి. వీడియో మాది ఉదయం ఉంది. ఎవరు తీసుకొచ్చారో మళ్ళీ ఒకసారి క్లారిటీగా వీడియోలో కూడా చెప్తాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ. దీనిలో పెట్టేనా? ఇది వచ్చేసి రామకృష్ణ గారు, శ్రావ్య రామకృష్ణ. అయ్యా వీళ్ళు అనుకుంటా, సవిత వాళ్ళు వచ్చి ఉంటారు. అది పేర్లు కూడా గుర్తు రావట్లేదు ఏంటి మనకి, మైండ్ పని చేయట్లేదు. సారీ. పూజ చేస్తున్నాము, అడవిలో వెళ్తున్నామని చెప్పేసి అందరూ చేతిలో పెట్టేశారు. అందుకే వీడియో వచ్చిందని క్లారిటీగా ఎవరెవరు ఏం ఇచ్చారో మళ్ళీ చెప్తాను చూస్తాను వీడియోలో. ఆల్రెడీ గృహప్రవేశంలో మీరు వీడియో చూస్తూ ఉంటారు కదా, దాంట్లో కనిపిస్తుంది. ఫస్ట్ అదే పెడతాం కదా మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ. రామకృష్ణ గారు పెట్టారు, బాగుంది.
పెట్టడానికి, ప్రసాదాలు తినడానికి బాగుంది. చాలా బాగున్నాయి అసలు. చాలా అందంగా బాగుంది. ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉండి లోపల లేట్ అవుతుంది. ఇది నుంచి దీనికైతే అది ఏది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా జాతర డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. మా స్వామి వాళ్ళు ఇచ్చారు మాకు. ఇది లైటింగ్ అంతా వస్తుంది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మా జాతర డిఆర్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అదిగోండి ఇది వచ్చేసి ఇది మా సురేష్ గారు డైరెక్టర్ గారు వాళ్ళు ఇచ్చారు. మా ఫ్యామిలీ ఫోటో. అలాగే మా బెడ్రూమ్లో ఒకటి ఉంది, అది స్పెషల్ చాలా, అది కూడా చూపిస్తాం. నేను మా యోధ ఏమనుకున్నాం అనుకుంటే మా ఫ్యామిలీ ఫోటో ఒకటి మంచి చేయించుకోవాలని అనుకున్నాము. మీ సార్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ అండి. పిలిచిన వెంటనే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ చిన్నగా ఉంది కృష్ణవేణి గారు కింద. ఓకే, అసలు రావటమే అభిమానంతో చాలా అనుకున్నామండి. సో చాలా సంతోషం నాకు ఇలా రావటము, అందరు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చేసి మా వెంకన్న బావ గారు ఖమ్మం అండి. ఖమ్మం మా వెంకన్న బావ గారు తీసుకొచ్చారు. అసలు మొత్తం రాగిది అంత బాగుందండి, అంత బాగుంది. అది మేము శ్రావణ మాసంలో కవర్ తీసేసి సొంత బొట్లు పెట్టుకుంటానని చెప్పేసి అనిందనమాట. అలా పెట్టేసుకోలేదు. ఇది వచ్చేసి కృష్ణవేణి గారు మా 4th ఫ్లోర్లో ఉంటారు. ఇది టీదేమో. మనం డబ్బులు పెట్టి ఎన్ని కొనుక్కున్నా వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లో కిక్ వేరే ఉంటుందండి. మనం చేస్తాం అదొక ఆనందంగా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, అది గొప్ప విషయం. వాళ్ళు టైం కేటాయిస్తారు మన కోసం, ఏం తేవాలని ఆలోచిస్తారు. అది ఎంత మంచి ఇది కదా. సో నైస్. కాఫీ కానీ టీ కానీ ఇదిగోండి పైన రౌండ్ ఉంటుంది, అక్కడ స్క్రీన్ షాట్ కూడా తీయచ్చు. బాగున్నాయి కదా. డైనింగ్ టేబుల్ మీద ఎస్, బ్లాక్, నాకు బ్లాక్ ఇష్టం, మా వారికి వైట్ ఇష్టం. స్క్రీన్ షాట్ వస్తుందా? సో క్యూట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. నిన్ననే నేను బయటకు వెళ్ళినప్పుడు కప్పులు లేవు, ఖమ్మంలో ఉన్నాయి కదా, ఒక సెట్ తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు కప్పులు వచ్చాయి అనమాట, టీ కర్రీ కాఫీ ఇటానికి. సరే ఇవి యూజ్ చేస్తాం లేదా రా చూద్దాం. యూజ్ చేస్తాం, చేయాలి, బాగున్నాయి. నైస్. క్యాప్ ఏది? దాంట్లో పెట్టేస్తే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? అది నువ్వేనారా యాక్టర్? అది యాక్టర్ నాని కట్ట. నీకు నేను చెప్పా, గుర్తుందో లేదో, మార్చు అని. సో నాని ఇచ్చిన గిఫ్ట్ నాని వీడియో తీస్తుంటేనే తీస్తున్నాము. నాని అంటే మా జాతరలో నా చిన్న కొడుకు యాక్టర్, పెద్ద కొడుకు కదరా. మేము మొన్న షాపింగ్కి బయటకు వెళ్ళినప్పుడు అనుకున్నాం అనమాట, ఇంకొన్ని కిచెన్ ఐటమ్స్ లేవు తెచ్చుకోవాలని, అవే ఇచ్చారనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, ఆగు చూద్దాం. అన్నికి యూజ్ అయితే వంటకి వీడియో యూజ్ అవుతుంది. విత్ వారంటీ కార్డ్తో తీసుకొచ్చాడు. సో నైస్ రా. స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్. ఎస్, ఇప్పుడు అందరు ఇవే వాడుతున్నారు. మా ఆవిడ ఏది చూసినా ఇది అనుకున్నాం అంటది.
వావ్ నైస్ నాని, చాలా బాగున్నాయి నాని. ఇది మూడు వచ్చాయి, 3 పాత్రలు వచ్చాయి. బాగున్నాయి నాని, థ్యాంక్ యూ నాని, మాకు యూజ్ అయ్యే బాగున్నాయి. వావ్ బ్యూటిఫుల్గా ఉన్నాయిరా నాని, థ్యాంక్ యూ. బాగానే పడి ఉంటుంది, బాగానే పడి ఉంటాయి. ప్రైజ్ అయితే పెట్టేసి అది కూడా బాగుంది. పెట్టేసి పెట్టి కవర్. నేను అన్నది అప్పుడప్పుడు మనం ఏమైనా చేసేదాన్ని నాన్ వెజ్కి చిన్న మందంగా వస్తుంది. ఇందాకే అన్నవే కోడిట్లో కూర చేసేటప్పుడు గిన్నెలు పాడేసి గిన్నె షాపింగ్ చేయాలి. మందంగా ఇందాకే అనింది. థ్యాంక్ యూ నాని, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. గ్యారంటీ కార్డ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, ఇలా సంబంధించింది. ఇప్పుడు అందరు ఇవే వాడుతున్నారు. ఇప్పుడు నెంబర్ కూడా తీసుకొచ్చారు. దేనికి నాని వారంటీ ఇది? అది దానికే ఏమైనా పోతాయా? అయితే ఆ బిల్లు కింద దాంట్లోనే వేసా బాక్స్లో. చేద్దాం ఫస్ట్. ఇదైతే నవ్య గారు వాళ్ళ అమ్మగారండి, విజయవాడలో ఉంటారు. ఓ ఈసారి కూడా మా ఇద్దరు ఆంటీయా అమ్మ, థ్యాంక్ యూ. ఏది ఈసారి కూడా మా ఇద్దరికి బట్టలు పంపించేసి నాకు ఏనుగులు సెట్ పంపించారనమాట. అవి పూజా మందిరంలో ఉంటవి. మళ్ళీ పంపించారు, నవ్య గారు వస్తున్నారని పంపించారు. అలా పాప. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు కదా, మనం మాత్రం పెట్టబడితే అట్లా కట్ చేస్తాం. కట్ చేయకపోతే రావుగా. ఇట్లా ఓపెన్ చేయాలా? గాజు అనుకుంటే ఇట్లా ఓపెన్ చేయాలేమో. ఫస్ట్ పైన సైడ్ కట్ చేయాలి. ప్లాస్టర్ మ్యాక్సిమం పూజవి కుకింగ్ అయితే ఇస్తాయి, ఎందుకంటే మేము అవే యూజ్ చేస్తాం కాబట్టి. సేమ్ అంటే ఎప్పుడు అలానే కదా, రెమిదల్ సెట్ చేసుకోవాలి. ఇలా ఇలా ఓ నైస్. ఇలా పెట్టేసి ఇలానేనా? ఇదిగో దీన్ని ఇలా ఇలా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా తిప్పి తప్పు పెట్టావు నువ్వు. అది మధ్యలో పెట్టేసి రాంగ్ పెట్టి అంతే అంతే. నువ్వు రివర్స్ పెట్టి ఉన్నావు. ఇది పైన ఉండాలి. నువ్వే కరెక్ట్ పెట్టావా? కాదే కింద ఇది ఒకటి పైన, ఈ పెద్ద కిందకి వస్తుంది. అవునా, నేను రివర్స్ పెట్టాను అయితే. ఇంత కరెక్ట్ పెట్టి పోయినసారి కూడా ఇలాంటివి
ఏనుగులు సెట్ పంపించారు, బాగుంటుంది చిన్న చిన్నవి. మళ్ళీ ఖమ్మంలో ఉన్నాయి, ఇంకా అడుగుతున్నారు మీరు ఖమ్మంలో ఉన్నాయి తెచ్చుకోలేదని. మళ్ళీ కొత్త ఏడు చేస్తారు సార్ పూజకి శ్రావణ మాసంలో. చాలా బాగున్నాయి ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, సో నైస్. ఇది వచ్చేసి కార్తిక్ రెడ్డి, కార్తిక్. ఆయన చేతితో చేశారంటే ఇది తను హ్యాండ్ డ్రాయింగ్ అంతా వేసి ఇలా పెట్టాలి. డ్రాయింగ్ అంతా వేసి దాన్ని ఫ్రేమ్ చేసి తీసుకొని వచ్చారు కార్తిక్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఎల్లమ్మ జాతకంలో విలన్ నరసింహ గారు, మా సొంతకు పేర్లు రావట్లేదు. నరసింహ గారు, సింగర్ నరసింహ అండ్ వోకల్, అలాగే మ్యూజిక్ కంపోజర్, వాట్ నాట్. చాలా మంచి వ్యక్తి, నాకు చాలా స్వీట్ పర్సన్, ఇష్టమైన పర్సన్, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే. అలాగే అగో తమలపాకు తీసుకొచ్చి చెట్టు ఉంది చూడండి అక్కడ, క్రాకరీ యూనిట్ ఇక్కడ ఇట్లా చూపించి పర్లేదు, క్రాకరీ యూనిట్ దగ్గర తమలపాకు చెట్టు కూడా మేము అప్పుడు అనుకున్నాం తమలపాకులు లేవయ్యో ఎక్కడున్నాయని, బట్ ఆయన ఇచ్చి పంపించారు. ఆయన అలా తీసుకొని వచ్చారనమాట. అండ్ అలాగే ఆయన మ్యూజిక్ సంబంధించిన వ్యక్తి కాబట్టి చక్కగా ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రసాద్ సుభాసిని, మా చెల్లె వాళ్ళు. శ్రీనివాస్ కళ్యాణం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ బాబు గారు. సుభాష్ని మేము బ్రహ్మి 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 అనేవాళ్ళం చిన్నప్పుడు. ఉంది ఇదిగో సుదర్శన్ గారు. రామకృష్ణ అంటే మా కృష్ణ వాళ్ళు, మనకు ఇందాక వచ్చింది రామకృష్ణ అని ఉంది కదా, అదే కృష్ణ ఉంటారు కదా, వాళ్ళు గుర్తొచ్చి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ అంటే గుర్తు, రామకృష్ణ అంటే గుర్తులేదు నాకు, అందుకని. ఇది వచ్చేసి సబిత వాళ్ళు అనుకుంటా, సుదర్శన్ గారు అంటే సబిత ఉంది కదా. బ్యూటిఫుల్ సీనరీ. థ్యాంక్ యూ. సబితా సిస్టర్ అనమాట. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సబితమ్మ. ఓ ఇది వచ్చేసి ఎస్ఎస్ కపుల్, శ్రీకాంత్ గారు వాళ్ళు, శ్రీకాంత్ సంధ్య గారు వాళ్ళు. నాకు శ్రీకాంత్ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి. ఎస్ఎస్ కపుల్ టిక్ టాక్ దగ్గర నుంచి అనమాట మా జర్నీ. ఆహా, రాధాకృష్ణులు. నైస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సంధ్య గారు, థ్యాంక్ యూ అండి. అలాగే మా ఇంట్లో రీల్ కూడా చేశారు కింద, సో నైస్. నెక్స్ట్ ఇదేంటి,
సుధాకర్ రెడ్డి అండ్ ఉమా గారు, ఎస్, సుధాకర్ రెడ్డి ఉమా గారు వాళ్ళు, మీ దగ్గర వాళ్ళది కూడా అది త్వరలో గృహప్రవేశం ఉంది. వాళ్ళది కూడా శ్రావణ మాసంలో అనుకుంటా. చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకు వచ్చిన వాళ్ళందరూ కూడా అమౌంట్ పెట్టారు, బట్టలు పెట్టారు. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళే కాదండి, అసలు ఏమీ పెట్టకుండా అభిమానంతో కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సడన్గా పెట్టుకుంటే అందరికీ కుదరదు కదా, అందుకని చాలా సంతోషం. ప్రతి ఒక్కరు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మనస్ఫూర్తిగా వచ్చారంటే మీ అందరిలో దేవతలు ఉన్నట్టు మా ఇంట్లో అడుగు పెట్టారంటే దేవతల్లాగా అనుకుంటా నేను. అందుకే అతిథులు అంటే వాళ్ళలో దేవుళ్ళతో సమానం అన్నమాట. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ రావటం ఒక మంచి పాజిటివ్ వైబ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. దేవుడు మనిషి రూపంలో ఏదో విధంగా వస్తారంటారు కదా. శ్రీనివాస్ కళ్యాణం అండి, బాగుంది. ఇది చిన్నది, ఇప్పుడు అందరు ఇవే పెడుతున్నారు ఎక్కువ కొత్త ఇంట్లో. సో క్యూట్, చాలా బాగుంది. నెక్స్ట్ అది కిరణ్మయి ఇచ్చింది. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళు ఇచ్చింది, అది కూడా ఉందని తీసుకొస్తాను. ఇంకోటి బెడ్రూమ్లో ఉంది, అది కూడా చూపిస్తాను. మా అక్క వాళ్ళైతే బట్టలు పెట్టారు, మా అన్నయ్య వాళ్ళైతే ఎండి కుంకుమ భరణి పెట్టారు. తీసుకొస్తాను అది కూడా. ఇది ఎట్లా ఓపెన్ కాదు, ఇది ఏంటా నేను కూడా వెయిటింగ్. ఏది అందరు దీన్ని వచ్చిన వాళ్ళందరూ మినీ కూలర్ కానీ ఏసీ కానీ అనుకున్నారు. చూద్దాం ఏంటి ఇంత బరువు అనుకున్నారు అందరు వచ్చిన వాళ్ళు. ఏంటో భారీ ఎత్తున తీసుకొచ్చింది. ఒకసారి ఆఫ్ చేయనని మొత్తం వీడియో ఆఫ్ చేయి. షార్ట్ వీడియో తీసాను మధ్యలో, అందుకే ఆఫ్ చేయమని. కిరణ్మయి అంటే తను నా కోడలికి యాక్ట్ చేసింది మా జాతరలో. మీరు ఏమేమి అనుకున్నారు దీని గురించి కామెంట్ కూడా తెలియజేయండి. అమ్మో, కత్తిరింది తగట్లేదు అసలు. కత్తెర కూడా తగట్లేదు. చాలా బందోబస్తు వచ్చింది. అన్నీ భారీగానే ఉన్నాయి. నేను ఏం ఆలోచిస్తాను తెలుసా, గిఫ్ట్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు చూడు, అది భలేగా అనిపిస్తుంది కదా. మన కోసం ఒకళ్ళు ఆలోచిస్తున్నారే, నాకు ఆలోచన వస్తుంది కదా. వద్దు చెప్పకు, నువ్వు ఆల్రెడీ గెస్ చేసావు, చెప్పకు. ఆల్రెడీ టచ్ చేసి గెస్ చేసావు. దీన్ని చేతులు చూస్తున్నాయి. అట్ట పీక్తే మళ్ళీ పెట్టద్దా? అట్ట అట్లే కట్ చేస్తున్నావు. అట్టాలు ప్రజెంట్ ఇది తీసి అమ్మడి పెట్టేస్తా, సర్దేస్తా ఇప్పుడు. అయితే
వచ్చిందట ఇటు వచ్చింది కూర్చోండి. వెయిట్ కూడా వేసారు దీని మీద. స్వామివారేమో అనుకున్నా. స్వామివారు అనుకుంటా కదా. అది ఇవ్వడమే, దీన్ని ఇలా తీయండి మంచిగా. అన్నీ అతికి పెట్టారు, ఎట్లా పడతారు. జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి. గోవిందా గోవిందా అనుకుంటున్నా. ఇంకేంటి స్వామివారి ఆకారం గుర్తుంటుంది నాకు. అమ్మా ఆయన సీజర్ తీసుకోండి. చేతులతో కత్తరండి. ఫస్ట్ కింద అంతా చింపుతుంది. సీమ స్వామివారే. ఎలా మోసుకొని వచ్చింది ఆ రోజు. తను వావ్. కత్తెర పెట్టద్దు, పెట్టండి. చూడ తెగట్లేదు. అమ్మా స్వామివారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బంగారు తండ్రి. అసలు నాకైతే అసలు ఎంత చెప్పినా ఇదే. సో 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 థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. చాలా బాగుంది. ఇత్తడు రాగి అనుకుంటా, రాగి మెటల్తో అనుకుంటా. ఇది బరువు ఉంది బాగా. అమ్మా సో ఇది కూడా చాలా బాగుంది. ఇది శ్రావణ మాసం చేస్తాను కదా. ఎంత బాగుందో కదా. యోధ మమ్మీ నామం పెట్టే స్వామివారికి బొట్టు పెట్టేసి నిండుగా ఉంటారు ఇక్కడ పువ్వులు పడతాయి. యోధ మమ్మీ ఒకసారి ఇలా రా. స్వామివారు కిరణ్ మైక్ అది ఒక చైర్ వేసి పెడితే నిండుగా ఉంటుంది కదా. పెడతా అక్కడ పెడతా. సో థ్యాంక్ యూ. అలాగే కుంకుమాన్ని తీసుకురాపో. మా అన్నయ్య మా వదిన వాళ్ళు కుంకుమాన్ని తీసుకొచ్చారండి. నా తండ్రి నాకు అసలు ఎంత ఇష్టమో మాటలో చెప్పలేనండి. అంతే, అది పిచ్చి, నాకు పిచ్చి ఏమని అనుకోండి. సో వాడంటే చాలు. పూజా మందిరంలో పెట్టామన్నమాట. మా అన్నయ్య వాళ్ళు ఇచ్చింది.
వెండి కుంకుమ భరణి చేయించి ఇచ్చారనమాట. బాగుంది. చూడండి ఎంత బాగుందా. థ్యాంక్ యూ అన్నయ్య వదిన. ఆ రోజు అందరం ఇట్లా కలిసి పాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా గడిపామన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఇంకన్న బాబు గారు వాళ్ళు ఇచ్చారు. అది కూడా చాలా బాగా, ఇది కూడా ఇప్తే అయిపోతాము కదా, వాళ్ళు కూడా చూస్తారుగా వీడియో. ఇంకా బట్టలు ఉన్నాయండి, అవి కూడా కొన్ని నెక్స్ట్ వీడియోలో బట్టలన్నీ బట్టలు ఉన్నాయండి ఇంకా. అన్నీ ఇంకో రోజు చూపిస్తారే. ఇవంతా ఇల్లంతా అవుతుంది మర్చిపోయింది. చిన్న చాప మీద పెట్టాను. గోవిందా గోవిందా. చాలా డీటెయిల్డ్గా చాలా ప్రేమతో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న బాబు గారు. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగున్నాయి. మీరు నా కోసం కేటాయించిన టైం చాలా వాల్యుబుల్. నేను అదే అంటాను. మనం ఒకళ్ళు గిఫ్ట్ కొనాలంటే ఆలోచిస్తూ ఉంటాం, షాప్కి వెళ్తాం, అంటే మన కోసం ఒకరు వెళ్తారు కదా, అది చాలా మంచి విషయం అనమాట. అండ్ ఓవరాల్గా అయితే మాకు వచ్చిన గిఫ్ట్స్ మీరందరూ చూశారు. మా ఇంటికి ఎవరైతే గిఫ్ట్ లేకుండా కానీ, గిఫ్ట్తో మళ్ళీ చెప్తున్నా అండి, గిఫ్ట్ కాదు, ప్రేమగా ఎవరు వచ్చి మేము బాగుపడాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరైతే మా ఇంట్లోకి వచ్చారో, అడుగు పెట్టారో వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగే మా ఇల్లు చూసిన తర్వాత వాళ్ళకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో వాళ్ళకు కూడా అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా ఇక్కడికి వచ్చిన మా బంధుమిత్రులందరికీ, స్నేహితులందరికీ, ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మా అనిల్ గారు వాళ్ళు వచ్చారు, సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మా చెల్లె వాళ్ళు వచ్చారు, సంధ్యక వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. వచ్చేసి వాళ్ళు డబ్బులు పెట్టారు, బట్టలు పెట్టారు అని గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో నేనైతే కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తానండి. నేనైతే ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. స్వామివారిని, శివయ్యని కోరుకునేది ఒకటే, నాకు ఒక మంచి శక్తినివ్వు, ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి, నాకు మంచి పనినివ్వు అని కోరుకుంటాను. ఆ పని కష్టపడి చేసుకుంటూ వెళ్తానండి. ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేర్చాలన్నా, ఈ లైఫ్లో ఎవరైనా సెటిల్ అవ్వాలన్నా ఊరికనే ఏదీ రాదు. హైదరాబాద్లో నేను సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ఒక్కరోజు కళ కాదండి. ఒక్క రోజులో నేనేమి ఇంత పెద్ద స్థాయికి రాలేదు. దాదాపు 25 సంవత్సరాల నా డ్రీమ్ అనమాట ఇప్పుడు నెరవేరింది. సో కాబట్టి ప్రతిదీ నాకు నా భార్య సహకారం ఎలా అందించిందో, భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటూ ముందుకెళ్ళాలని, భగవంతుడు మీకు వెళ్ళలా మీరు నమ్మిన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ వెంటే ఉంటూ మీ కోరికలు కూడా నెరవేరాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ఒకళ్ళు మంచి కోరితే భగవంతుడు నాకు మంచి చేస్తాడని నమ్మే వ్యక్తిత్వం అండి నాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్ జాతర టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా ఎందుకన్నానంటే నాకు ఈ సంవత్సరం చాలా స్పెషల్ చేశారు వాళ్ళు, అందుకని స్పెషల్ అన్నాను. 2026 రియల్లీ మా లైఫ్లో చాలా పెద్ద బ్యూటిఫుల్ ఇయర్గా మిగిలిపోయింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ మంత్ 28 నా బర్త్డే కూడా ఉంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అందించండి. థ్యాంక్ యూ. అలా సో ఇంకొకటి ఉందండి, అది నాకు చాలా స్పెషల్. మా మాస్ జాతర డైరెక్టర్ వాళ్ళు ఇచ్చారనమాట, మా డైరెక్టర్ సునీల్ గారు. చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఎందుకు అంటే అదొకటి నాకు ఒక ఐడెంటిటీ అనమాట అది. సో అది నా బెడ్రూమ్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూపించేవాడిని అని పైన. చాలా 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 స్పెషల్ అండి నాకు. ఎందుకంటే నా క్యారెక్టర్ నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన క్యారెక్టర్ అనమాట చంద్రికత్త. సో అది కూడా నాకు ఇలా రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మేడం నాకు సలహా ఇచ్చారంట ఇలా తీసుకెళ్ళమని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.